మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ఈడీ విచారణ ముగిసింది. ఆయన్ను దాదాపు 4 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఈడీ అధికారులకు రానా అందించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే రానా వెళ్లిపోయారు. గతంలోనే హాజరు కావాల్సి ఉండగా తన ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. ఈడీని కాస్త సమయం కోరడంతో ఆగస్టు 11వ తేదీన ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. దీంతో నేడు విచారణకు హాజరై ఈడీ అధికారులకు వివరణ ఇచ్చారు రానా. ఈ బుధవారం మంచు లక్ష్మి హాజరు కావాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ఈడీ విచారణ ముగిసింది. ఆయన్ను దాదాపు 4 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఈడీ అధికారులకు రానా అందించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే రానా వెళ్లిపోయారు. గతంలోనే హాజరు కావాల్సి ఉండగా తన ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. అయితే ఈడీని కాస్త సమయం కోరడంతో ఆగస్టు 11వ తేదీన ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. దీంతో నేడు విచారణకు హాజరై ఈడీ అధికారులకు వివరణ ఇచ్చారు. ఈ బుధవారం మంచు లక్ష్మి హాజరు కావాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు ఫోన్ ద్వారా. అశోక్, చెప్పండి, ఏదైతే మొన్న విజయ్ దేవరకొండ, ఈరోజు రానా దగ్గుబాటి, రేపు మంచు విజయలక్ష్మి, వీళ్ళందరూ కూడా ఈడీ అధికారులకి సహకరిస్తున్నారు అనుకోవాలా? మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోవడాన్ని ఏ రకంగా చూడాలి? థ్యాంక్ యూ నాగ్. ఈడీ అధికారులు ఈరోజు రానాను ప్రశ్నించిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఆయన్ని ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆయన్ని ప్రశ్నించారు. దాదాపు 4 గంటలకు 5 గంటలకు పైన ఆయన్ని ప్రశ్నించారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన విషయంలో ఆయన జూన్ 23వ తారీఖున హాజరు కావాల్సింది. అయితే ఆయన ప్రత్యేక కారణాలు, షూటింగ్స్, వాటి వల్ల నేను రాలేకపోతున్నాను అన్నారు. అయితే ఈ ఆగస్టు 11 ఈ రోజు వాళ్ళకి నోటీసులు ఇస్తే ఈరోజు హాజరయ్యాడు. హాజరైన విషయాల్లో చాలా విషయాలు వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ కి సంబంధించింది, ఎక్కడ ఏం చేశారు, ఎందుకు చేశారు, చేయాల్సిన అవసరం వచ్చింది, మిమ్మల్ని ఎవరికి అప్రోచ్ అయ్యారు, ఏ కంపెనీ అప్రోచ్ ఉంది, దీనికి సంబంధాలు ఏంటి, ఎంత తీసుకున్నారు రెమ్యునరేషన్స్, లావాదేవీల విషయం ఏంటి అని అడిగితే బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అన్ని కావాలని అడిగితే ఎప్పటి నుంచి అయితే వాళ్ళు అయితే కోరారో అప్పటి నుంచి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యాప్స్ సంబంధించిన ఎందుకు చేయాల్సి వచ్చిందనంటే వాళ్ళు కేవలం ప్రమోషన్ తరహాలోనే మేము చేసాం తప్ప మాకు ఈ యాప్ గురించి కానీ పూర్తి వివరాలు మాకు తెలియదు. కేవలం కామన్ గా బిజినెస్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా అవకాశాన్ని బట్టి మాకు ఉన్నటువంటి వీళ్ళు మెట్టి మేము చేస్తుంటామని చెప్పేసారు. అయితే ఈడీ అధికారులతో విచారణలో పాల్గొన్న రానా మాత్రం మీడియాతో అయితే మాట్లాడలేదు. చాలా సుదీర్ఘమైనటువంటి ఈ చర్చల్లో ఆయనకు సంబంధించినటువంటి అనేక ఇన్ఫర్మేషన్, బ్యాంక్ స్టేట్మెంట్స్, బ్యాంక్ ఖాతాలు, ఆయన ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎందుకు చేశాము, ఏమే వాటికి ఎన్నిసార్లు ఆయన ప్రమోట్ చేశారు, ఎన్నిసార్లు సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు అన్న విషయాలు మొత్తం మాట్లాడారు. అయితే ఈడీ అధికారులు అడిగిన విషయం అంటే అంత సమాచారాన్ని అయితే ఆయన దగ్గర నుంచి లాక్కోగలిగారు. కొన్నిటికి అవును అని, కొన్నిటికి కాదని సమాధానం కూడా చెప్పడం మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే రానా మొన్న ప్రకాష్ రాజ్ని అన్నారు, తర్వాత విజయ్ దేవరకొండని ఆయన కూడా విచారించారు. ఇప్పుడు ఈరోజు రానాను, ఎల్లుండి మంచు లక్ష్మిని కూడా ప్రశ్నించబోతున్నారు. అయితే వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, ఈ విజయ్ దేవరకొండ చెప్పింది ఏంటంటే కేవలం ఇది బెట్టింగ్ యాప్స్ కాదు, నేను బెట్టింగ్ యాప్స్ కి నేను అటెండ్ చేయలేదు, కేవలం గేమింగ్ యాప్స్ కే చేశానని చెప్పేసి అన్నారు. ప్రకాష్ రాజు నీకు తెలియక చేశాను, బట్ నేను డబ్బులు తీసుకోలేదని చెప్పేసి అన్నారు. అయితే ఈయన మీడియాతో అయితే చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఆయన ఏం అడిగారు, ఏం చెప్పారు, ఆయన చెప్పదలుచుకునేందుకు సోషల్ మీడియా ద్వారా
రిలీజ్ చేస్తారని కూడా వాళ్ళ పిఆర్టీ మనకు చెప్పడం జరిగింది. అయితే రేపు మంచు లక్ష్మి కూడా హాజరు కాబోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వాళ్ళు టార్గెట్ గా ఈడీ సోదాలు అంటే ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. తర్వాత వీరు ఇచ్చినది ఏమన్నా అనిపించినప్పుడు ఖచ్చితంగా సోదాలు కూడా సోదాలు కూడా చేయడానికి కూడా వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్స్ అలా సహకారం తీసుకొని కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే వాళ్ళు మాత్రం వీటి మీద కేసులు బుక్ అయినందువల్ల వీటికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళకి ఉన్నటువంటి ఒక చైన్ సిస్టమ్ అంతా ఉంటుంది. ఒక ప్రమోట్ చేయాలంటే ప్రోడక్ట్ దాని అన్నింటిని కూడా వాళ్ళన్ని డీటెయిల్స్ తీసుకోగలిగారు. వీరి ద్వారా వీరిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీరికి ఇచ్చిన వాళ్ళకు కూడా నోటీసులు కూడా ఇస్తారని మనకున్న సమాచారం. ఆ తర్వాత పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అసలు ఇది లీగలా ఇల్లీగలా, ఎంతవరకు నిజము వాస్తవము, దీంట్లో ఏమైనా తప్పులు జరిగితే ఎంతటి వారినైనా శిక్షించడానికి వారు సిద్ధంగా ఉన్నట్టు మనకున్నటువంటి సమాచారం. రానా థ్యాంక్ యూ అశోక్.